వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 14 సామెత రాసిన గ్రంథం. జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతను బాగా కనిపెట్టును. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే, వివేకమైన వాడు తన నడతను కనిపెడతాడు. వివేకం ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తాం. ప్రతి విషయంలో కూడా మనం వివేకంగా ఉండాలి. పరిస్థితులు చక్కగా లేకపోయినా వివేకం కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనకి కావలసిన ప్రతి ఈవులు కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. పరిస్థితులు ఎలాగున్నా నీ పరిస్థితిని మార్చే దేవుడు ఆయన. ఎవరైనా చెప్పినప్పుడు మనం నమ్మటం కాదు, కానీ మనము దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎప్పుడు అతడు వివేకముగా ఆలోచిస్తాడు, ఎలాగుంటే అలా ఆలోచిస్తాడు. అట్లా ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి అని గమనిస్తే 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. నువ్వు ఎప్పుడైతే వివేకంగా ఉంటావో నీ ఇల్లు కట్టబడిద్ది. ఒకటి శారీరక సంబంధమైన గృహమైన కావచ్చు, లేకపోతే నీ కుటుంబ సమస్యల విషయంలో నీ కుటుంబాన్ని అంతటిని కూడా కనిపెట్టడానికి, కాపాడటానికి కూడా నీకు అవకాశం కలుగుతుంది. నీ ఇల్లు కట్టబడిద్ది, నీ బిడ్డలు కట్టబడతారు, నీ కుటుంబం కట్టబడిద్ది. కారణం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే వివేకంగా ఉంటావో అప్పుడు నీ భర్త విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ ఆయన నీకు కుటుంబాన్ని కడతాడు. ఎవరు సరిలేరో వారిని దేవుడు సరిచేసి వారిని నీ వైపు మలుచే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మనము వివేకం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగా మనం వివేకం కలిగి ఉంటే మన ఇల్లు కట్టబడిద్దంట, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండిద్దంట. రెండో మాట కూడా నేను చదువుతాను. యథార్థవంతులు ఒకని ఒకను దయ చూపును అంటున్నాడు. రెండోది యథార్థత కావాలి అని చెప్తాను. అంటే మనసులో ఏదనుకుంటున్నావు బయటకు అదే ఉండాలి, బయట ఏదనుకుంటున్నావు మనసులో అదే ఉండాలి. ఒకవేళ నీ కుటుంబం నీకు యథార్థంగా లేకపోతే నీ యథార్థంగా ప్రవర్తించు. నువ్వు యథార్థంగా ఉండు, ఇచ్చిన మాటని నిలబెట్టుకో. యథార్థమైన మనసు కలిగి ఉంటే దేవుడు నీ మీద దయ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. నువ్వు ఎటువంటి కష్టకాలంలో, నష్టకాలంలో, శ్రమకాలంలో, నిందకాలంలో, అవమాన కాలంలో ఉన్నా ఎన్ని దేవుడు తొలగిస్తాడు. నువ్వు వివేకం కలిగి ఉంటే దేవుడు నీ యథార్థతని బట్టి గొప్ప ఆశీర్వాదాలు నీ కొరకు సిద్ధపరుస్తాడు. అప్పుడు నీ భర్త నీ మాట వింటాడు, నీ పిల్లల్ని మాట వింటారు, నీ కుటుంబం అంతా నీ మాట వినిద్ది. వాళ్ళు ఒకవేళ త్రోవ తప్పి తిరుగుతున్నా వాళ్ళు నీ మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. వాళ్ళు ఒకవేళ నిన్ను విడిచిపెట్టినా వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ నువ్వు ఆర్థికమైన పరిస్థితుల మధ్యలో ఉన్న ఆర్థిక స్థితిని తీసేసి దేవుడు సర్వసమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. నా కుటుంబం ఇంతే, నా పరిస్థితి ఇంతే అనుకోకుండా నీ కుటుంబ పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి శక్తి కలిగిన వాడని. అందుకని నీకు ఎటువంటి భయాన్ని కలగజేసే సమస్యలు వచ్చినా ఎన్ని దేవుడు తొలగిస్తాడు. వివేకం కలిగి ఉంటే నీ ఇల్లు కట్టబడింది. వివేకం కలిగి ఉంటే నీ మీద దేవుడు దయ చూపిస్తాడు. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడే ఉండును గాక. ఆమేన్.